ఐపీఎల్ 2026 మినీ వేలానికి చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం అత్యంత పకడ్బందీ ప్రణాళికతో సిద్ధమవుతోంది. జట్టుకు దశాబ్ద కాలంగా వెన్నెముకగా నిలిచిన రవీంద్ర జడేజాను ట్రేడ్ చేయడం, డెవాన్ కాన్వే మరియు మతీషా పతిరానా వంటి మ్యాచ్ విన్నర్లను విడుదల చేయడం సాహసోపేతమైన నిర్ణయాలే అయినా దీని వెనుక సీఎస్కే భవిష్యత్తు కోసం బలమైన వ్యూహం ఉంది. ప్రస్తుతం సీఎస్కే వద్ద 43.4 కోట్ల భారీ పర్సు ఉంది. సంజు శాంసన్ రాకతో వికెట్ కీపింగ్ మరియు బ్యాటింగ్ విభాగం బలంగా మారింది. కానీ బ్యాటింగ్, బౌలింగ్ మరియు ఆల్రౌండర్ విభాగాల్లో ఏర్పడిన భారీ లోటును పూడ్చడమే ఇప్పుడు వారి ముందున్న అసలు సవాల్. ఈ నేపథ్యంలో చెన్నై పిచ్చు పరిస్థితులు, గత గణాంకాలు మరియు జట్టు అవసరాల దృష్ట్యా సీఎస్కే ఎవరిని ప్రధానంగా టార్గెట్ చేయబోతోందో లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. మొదటిగా డెత్ బౌలింగ్ కోసం సీఎస్కే టార్గెట్ చేసే ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం. డెత్ ఓవర్ స్పెషలిస్ట్ మతీషా పతిరానా లేకపోవడం జట్టుకు అతిపెద్ద లోటు. గత 2 సీజన్స్లో డెత్ ఓవర్లో పతిరానా ఎకానమీ రేటు 8 కంటే తక్కువగా ఉంది. ఇది టీ20 క్రికెట్లో అసాధారణం. అయితే అతనికి రిటెన్షన్ కోసం సుమారు 13 కోట్లు వెచ్చించడం కంటే వేలల్లో తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చనే ఉద్దేశంతోనే సీఎస్కే అతన్ని విడుదల చేసి ఉండవచ్చు. వేలల్లో రైట్ టు మ్యాచ్ అవకాశం ఉన్నా లేకపోయినా పతిరానాను తిరిగి దక్కించుకోవడానికి సీఎస్కే ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. ఒకవేళ పతిరానా దొరక్కపోతే గుజరాత్ టైటాన్స్ విడుదల చేసిన గెరాల్డ్ కోయెడ్జ్ వారి జాబితాలో ఉంటాడు. కోయెడ్జ్ నిరంతరం 145 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయడమే కాకుండా లోయర్ ఆర్డర్లో భారీ షాట్లు ఆడగలడు. గతంలో డ్వేన్ బ్రావో పోషించిన పాత్రకు కోయెడ్జ్ సరిగ్గా సరిపోతాడు. అలాగే గాయాల బెడద ఉన్న ఆండ్రిచ్ నాడ్స్ వంటి గన్ బౌలర్ అనుభవం చెపాక్ వంటి పిచ్చులపై ఉపయోగపడుతుంది. ఇక భారతీయ ఆప్షన్గా ఢిల్లీ వదిలేసిన మోహిత్ శర్మ వైపు సీఎస్కే మొగ్గు చూపవచ్చు. గత సీజన్లో మోహిత్ వేసిన స్లో బాల్స్, కట్టర్స్ అతన్ని డెత్ ఓవర్ల స్పెషలిస్ట్గా నిలబెట్టాయి. ఇది ధోని వ్యూహాలకు సరిగ్గా సరిపోతుంది. ఇక ఆల్రౌండర్ల విషయానికి వస్తే రవీంద్ర జడేజా మరియు మొయిన్ అలీ లేని లోటు పూడ్చడం అంత సులభం కాదు. చెపాక్ పిచ్ స్పిన్కు అనుకూలిస్తుంది కాబట్టి స్పిన్ బౌలింగ్ చేస్తూ స్పిన్ను సమర్థవంతంగా ఎదుర్కోగల బ్యాటర్ల కోసం సీఎస్కే వెతుకుతుంది. అందులో భాగంగా ఏ ఆల్రౌండర్లను టార్గెట్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఈ కోవలో పంజాబ్ విడుదల చేసిన గ్లెన్ మాక్స్వెల్ అత్యుత్తమ ఎంపిక కాగలడు. మాక్స్వెల్ స్ట్రైక్ రేట్ స్పిన్నర్లపై 150కి పైగా ఉంటుంది. పైగా అతను మొయిన్ అలీలాగా ఆఫ్ స్పిన్ వేయగలడు. అతని అనుభవం జట్టుకు పెద్ద ఆస్తి. అలాగే కోల్కతా నైట్ రైడర్స్ విడుదల చేసిన వెంకటేష్ అయ్యర్ కూడా మంచి ఎంపిక. అతను శివన్ దుబేలాగా స్పిన్ బౌలింగ్లో భారీ షాట్లు ఆడగలడు, మీడియం పేస్ వేయగలడు మరియు అంబటి రాయుడు వదిలేసిన స్థానాన్ని భర్తీ చేయగలడు. మరోవైపు లెగ్ స్పిన్ మరియు ఆఫ్ స్పిన్ రెండు వేయగల లియామ్ లివింగ్స్టోన్ వంటి 2-in-1 స్పిన్నర్ చెన్నై జట్టు సమతుల్యతను అమాంతం పెంచేస్తాడు. కాబట్టి ఈ ఆల్రౌండర్ల కోసం చెన్నై పోటీ పడే అవకాశం ఉంది. స్పిన్ విభాగంలో జడేజా లేకపోవడం మరియు అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం జట్టులో నూర్ అహ్మద్, శ్రేయాస్ గోపాల్ మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో చెన్నై జట్టుకు స్పిన్ విభాగంలో ప్రస్తుతం స్క్వాడ్లో ఉన్న నూర్ అహ్మద్కు తోడుగా రాజస్థాన్ రాయల్స్ విడుదల చేసిన వనిందు హసరంగాను సీఎస్కే టార్గెట్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. హసరంగా టీ20 కెరీర్లో 200కు పైగా వికెట్లు తీశాడు. అలాగే అతని గూగ్లీలు బ్యాటర్లను ముప్పు తిప్పలు పెడతాయి. ఒకవేళ హసరంగా దొరక్కపోతే ఆడం జంపా వంటి క్లాసికల్ లెగ్ స్పిన్నర్ లేదా ముజీబుర్ రెహమాన్ వంటి మిస్టరీ స్పిన్నర్ కోసం ప్రయత్నించొచ్చు. చివరిగా డెవాన్ కాన్వే మరియు రాచిన్ రవీంద్ర నిష్క్రమణతో టాప్ ఆర్డర్లో ఏర్పడిన ఖాళీని పూరించడానికి బేవాన్ జాకబ్స్ లేదా టిమ్ సెఫైడ్ వంటి విధ్వంసకర ఆటగాళ్ల వైపు సీఎస్కే చూసే అవకాశం ఉంది. బేవాన్ జాకబ్స్ లేదా టిమ్ సైఫర్ట్ వంటి విధ్వంసకర ఆటగాళ్ల వైపు సీఎస్కే చూసే అవకాశం ఉంది. టిమ్ సైఫర్ట్ స్పిన్ను స్వీప్ మరియు రివర్స్ స్వీప్ షాట్లతో అద్భుతంగా ఆడగలడు. ఇది భారత పిచ్చులపై అతనికి అదనపు బలం. మొత్తం మీద సీఎస్కే తన పర్సును ప్రధానంగా బౌలింగ్ లోతును పెంచుకోవడానికి మరియు నాణ్యమైన ఆల్రౌండర్స్ కోసం ఖర్చు చేయనుంది. ఓవరాల్గా చూస్తే చెన్నై సూపర్ కింగ్స్ ఈ వేళలో ప్రధానంగా 4 ఆటగాళ్లను టార్గెట్ చేయడం ద్వారా అధిక ప్రయోజనం పొందొచ్చు. మతీషా పతిరానాను తిరిగి తీసుకోవడం ద్వారా డెత్ బౌలింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. అలాగే గ్లెన్ మాక్స్వెల్ రాకతో మొయిన్ అలీ లేని లోటు తీరడమే కాకుండా స్పిన్ పిచ్చులపై జట్టుకు తిరుగులేని ఆల్రౌండ్ బలం చేకూరుతుంది. వీరికి తోడుగా వికెట్ టేకింగ్ ఆప్షన్ కోసం వనిందు హసరంగాను, భారతీయ కోర్ బలాన్ని పెంచడానికి వెంకటేష్ అయ్యర్ను ఎంచుకుంటే బ్యాటింగ్ మరియు బౌలింగ్ రెండిట్లోనూ అద్భుతమైన సమతుల్యత వస్తుంది. ఈ 4 కలయిక ధోని సేనకు మరో టైటిల్ దిశగా బలమైన పునాది వేస్తుంది అనడంలో సందేహం లేదు. 6వసారి కప్ సాధించాలి అనే లక్ష్యంతో ఉన్న చెన్నై రాబోయే వేళల్లో పైన చెప్పిన ఆటగాళ్లను కాకుండా సీఎస్కే ఏ ఆటగాళ్లను టార్గెట్ చేస్తుంది అని భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.